What would you do if you had an army of 72,000 angels? Imagine this, an army of 72,000 angels, powerful, mighty, and ready to fight on your behalf. Sounds like something out of a movie, right? But the truth is, this army is real, and it's available to you. In 2 Kings 19:35, we see an incredible story of God's power at work. When the king of Assyria threatened to destroy Jerusalem, God sent an angel to defeat 185,000 of his soldiers in a single night. That's the kind of power an angel of God carries. Unstoppable, swift, and fierce. And get this, Jesus himself tells us in Matthew 26:53 that he has access to more than 12 legions of angels, which would be around 72,000 angels ready to do his bidding. That means God's angels are not just powerful, they are legion. And when you belong to God, so is his army at your side. You're not alone in the fight. God's angels are working behind the scenes, protecting you, guiding you, and fighting for your victory. So what would you do if you had an army of 72,000 angels? Would you walk boldly into the storm knowing victory is already secured? Believe that God has already dispatched his angels on your behalf. Trust in his protection, his guidance, and his power. If you believe that God's army is fighting for you, type Amen and share this video to inspire others to walk in faith. సో నేను ఆల్రెడీ చూపించినట్టున్నాను, ఇవన్నీ కూడా చెప్పాలి స్టాండ్ లాగా పెట్టేశారు. ఇక్కడ చార్జెస్, ఇక్కడ చార్జెస్, ఇక్కడ చార్జెస్. నేను ఆల్రెడీ చెప్పినా కదా, చెట్లు ఎంత క్యూట్గా ఉంది చూడండి. చెట్టు చిన్న చెట్టు, బోన్సాయి చెట్టు. అయితే ఇక ఇక్కడ మ్యాంగో అప్పుడే పూర్తి చిన్న చెట్టు. అగోలు ఉదయమ్మ ఆంటీ, मेरी सुजाता आंटी रे कैसे हो गया, कैसा हुआ? जय मसीह की। ఇది బాగుందబ్బా, ఇది చూసి ఒక నిమిషం చూసారా, ఒక్క లైట్ బాగుందా, ఇవాళ ఇలా అన్నమాట. బయట నుంచి లోపటి నుంచి ఇలా చూడవచ్చు. సో ఇట్లా అని స్టేర్స్ ఎక్కినాక ఇది చూసిండ్రు నైస్ కదా. తర్వాత ఇది కూడా ఓపెన్ కిచెన్ ఏమో, దిమ్మలు గిమ్మలు ఉన్నాయి. ఇక్కడ బాతింగ్ టబ్, టాయిలెట్. ఆమెన్. ఇలా అని బయటకు వస్తే ఇలా అన్నమాట. ఇక్కడ ఇట్లా, ఇక్కడ ఇట్లా, మరి ఇట్లా ఓపెన్ ఇలా వెళ్ళొచ్చు అనమాట. దానికంటే ముందు ఇలా అంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. కమ్ హియర్ సిస్టర్, లైక్ దిస్. ఇట్స్ అన్ గ్లాస్. ఇది బాల్కనీ. బాల్కనీ ఇట్లా పైకి చూద్దాం. ఇలా అని మెష్, బికాజ్ ఈ దోమల కోసం. తర్వాత ఈ రూమ్ హోమ్ థియేటర్ టైప్ అనుకుంటా ఇది. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోనా బి. తర్వాత ఇలా బయటకు వస్తాము. ఇదేంటిది అని అంటే మళ్ళీ సేమ్ అదే రూమ్, స్టోర్ రూమ్ అనమాట. దిస్ ఇస్ కాల్డ్ స్టోర్ రూమ్. తర్వాత ఇలా 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 వెళ్ళిపోయాక మన సిస్టర్ అభి, సిస్టర్ జై మసీకి, సిస్టర్ జై మసీకి. జై మసీ. మీ గిన్నెలు బాగా తోమినారు, టేబుల్ గిన్నెలు మీ డ్యూటీయే కదా సిస్టర్? బా మీరు ఎంత బ్లెస్డ్ అంటే బల్లలో పాత్రలు ఏమంటారు ప్రత్యేకింపబడిన వాళ్ళది తోముతారు సిస్టర్. అదే అంటున్నా, మీరు ఎంత ప్రెషియస్ అంటున్నా. అవునక్క, ప్రతి సాటర్డే తోముతాం కదా. బాబా గ్రేట్ సిస్టర్. మామూలు బాసలు తోముడు వేరు, అవి తోమడం వేరు. సో పోవచ్చా సిస్టర్ ఇక్కడ? పోవచ్చా. సో ఇట్లా అని అవుతుంది. ఇక్కడ జస్ట్ గ్యాదరింగ్ కోసం అని చెప్పి ఇట్లా అని దిమ్మలు పెట్టాలి. ఇలా స్టేజ్ అన్నమాట. ఓకేనా?
చుట్టూ కూర్చొచ్చాను అసలు లేకుండా. ఓకే, బయట ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ఇది వాష్రూమ్. ఇట్లా వాష్రూమ్ ఇలా రావచ్చు అనమాట. ఇలా వచ్చి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దాట్స్ ఇట్. ఓకే పద. హలో, ఇక్కడ నిల్చున్నమాట తొందరగా ఇట్లా రాపోని ఈ తలకాయ పెట్టు. So like this sister, praise the Lord sister, जय मसीह की। सुमा आपका साड़ी अच्छा है. Thank you so much. God bless you. So now this stairs, glass stairs. నాకు తెలిసి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అని అర్థం అర్థమవుతుంది. బట్ ఎన్నో అక్కడ విక్టోరియా కవికి జై మసీకి ఇటు సైడ్ వెనక హల్లెలూయా. So like this, the stairs. So we are just running, run. So it. Da. Hallelujah. Sorry, I could not see. Amma. Hey, देखो, sister, youngster, with white hair. ఇదండి డెడికేషన్కి వచ్చినాము. బాగుంది బయటలో. ఇంకా చెట్లకి ఇంకా చాలా ఉంది కానీ ప్రజెంట్ అయితే ఇదంతా కూడా బోలో ఉతారంగే. ఇంకా ఈ గల్లీలో కూడా ఇక్కడ ఒకటి మ్యాంగో చెట్టు వేసిండ్రు మంచిగా. ఈ సందులో కూడా చెట్లు కొట్టేసిండ్రు. సో నైస్. ఇంత పెద్దగా ఉంది కదా ఇల్లు. గేట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇక వెల్కమ్ అండి. మీ ఇల్లు ఎలా ఉందండి కాస్త మమ్మల్ని. మీ చీర బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మ్యాచింగ్ అయింది. అక్కడ లావెండర్, ఇక్కడ లావెండరు. ఇక్కడ ఆంటీ వాళ్ళు. ఇక్కడ ఎవరు ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ కాదు ఇక్కడ వద్దా. ఇక్కడ అసలు ఎందుకో గట్టు కట్టిండ్రు. నీళ్లు పోతుందో నాకు అర్థమవుతుంది ఎందుకు గట్టు కట్టిండ్రు. దే హ్యావ్ సమ్ ప్లాన్. ఇక్కడైతే బండలు ఉన్నాయి కానీ పాల బండలు అక్కడ ఏం లేదు. అండ్ దిస్ ఈజ్ వన్ రెస్ట్ రూమ్ కైండ్. బాగుంది. ఇక్కడ మిర్రర్ చూసారా, నన్ను చూస్తున్నారా? దిస్ ఇస్ మీ. దేవుని స్తోత్రం, ఆమెన్ చేయాలి. ఆంటీలు అక్కలు, ఫ్యూచర్ అక్కలు. ఈమె పెద్ద ఆంటీ. ఇక ఇల్లు చూడు ఎంత బాగుందో విత్ గ్లాసు. ఎలా ఓపెన్ చేస్తారు తెలుసా? చేయండి. నైస్. అన్ని అద్దాలు వేయాలి రేపు. అద్దాల మేడలు, అద్దాల సెల్ఫ్లు. కొంచెం ఫట్ అంటే ఇంకేమన్నా ఉందా కానీ మంచిగా ఉంది అనుకోండి. ఓకే, దిస్ ఇస్ వాట్ ద ఫ్లోర్. అండ్ వాష్రూమ్ తీయమంటే ఎట్లా తీస్తున్నామో నాకు తెలియదు. వద్దంటారా? చూడండి, మిర్రర్ ఉంది, గ్లాస్ ఉంది. సో ఇదేమన్నా ఫ్యాషన్ ఏమో. గ్లాస్ బాత్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. మమ్మల్ని నలుగురిని, మమ్మల్ని रोजलिन आंटी, माय पार्टनर और एक आंटी आ रहा, रीटा आंटी। हाय आंटी। हाय। सेल्फ नहीं है, उधर से निकालो। अच्छा निकालो। वो तो मिरर है ना इसलिए। और एक आंटी है वायलेट लैवेंडर आंटी। కనిపిస్తున్నారా మీరు? సరే ఇదన్నమాట. మేము బ్యాక్ కెమెరా తీయకుండా
రోజులీనా అంటే ఎక్కడికో పోయింది. బ్యాక్ కెమెరా తీస్తాయి. ఓకే కొంచెం చూపించండి మా గైడ్. మమ్మల్ని అక్కడ తీసుకెళ్తారా కిచెన్ రూమ్లోకి? మన గైడ్ వచ్చింది రండి. చూసిండ్రా ఏమైంది? ఏం చేసిండ్రు? చూసిండ్రా ఏం చూసిండ్రు? మీ బాబాయ్ ఓకే మీ వంటశాలకు వచ్చేసినామా? గ్రే సిస్టర్ వాళ్ళ ఇల్లు. అవునా? ఓకే కమింగ్. సో ఓపెన్. ఇక ఓనర్ అసలైన ఓనర్ ఇక్కడ. అందరం డూబ్ ఓనర్లని అందరం డూబ్ చూపించుకున్నాము. అసలైన ఓనర్ ఇక్కడ. దేవుడు చాలా మంచి ఇల్లు ఇచ్చాడు. ఇక లావెండర్స్ ఇద్దరు ఫస్ట్ హగ్గింగ్ చేసుకుంటున్నారు. నువ్వు లావెండర్ ఇల్లు కట్టేసి బాగుంది మీ ఇద్దరిది. లావెండర్ లావిష్. అయితే కిచెన్ ఇక్కడ కిచెన్ అయితే ఇక్కడ డైనింగ్ పెట్టింది. ఓపెన్ కిచెన్. ఏంది సిస్టర్ చెప్పండి ఒకసారి. సిస్టర్ అదో మాధవి సిస్టర్ చెప్పండి సిస్టర్. నేను చెప్తున్నాను నాకు అక్షరం. సో దిస్ ఈజ్ అగైన్ వాష్రూమ్. అసలు ఎందుకు అట్లా మధ్యలో పెడతారు అర్థం కాకుండా. అటు ఇటు కొంచెం ప్లేస్ ఇచ్చి ఇక్కడ మల్లె చెట్టు, ఆరెంజ్ చెట్టు అన్నీ కూడా చాలా స్పేషియస్ స్థలాలు ఉన్నాయి. స్పేషియస్ గా చక్కగా ఫ్రెష్ పాత ఇల్లు. ఏ పొల్యూషన్ లేదు. అంతే మరి. షామీర్పేట అంటారు దీన్ని. ప్రేజ్ లాడ్ ఆంటీ. దేవుని స్తోత్రం ఆంటీ. ఇక్కడ ఒకటి బెడ్రూమ్. స్పేషియస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో that is one and this is one. So let's go. This Papa, owner wala Papa. What's your name, Lydia? Today her birthday. Happy birthday, Lydia. Thank you. Yeah, welcome Ago. Our brother. Me too. Happy birthday to you. Happy birthday to you. Happy birthday.